ముస్లిం సోదరులకు సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. నెల పొడుపుతో రమదాన్ ఉపవాస దీక్షలు విరమించి మరుసటి దినాన్ని ఈద్ ఉల్ ఫితర్ పండుగగా నిర్ణయిస్తారు. అల్లా రక్షణ కరుణ అందరూ పొందాలన్న ఆశయంతోనే ఈద్గాలో బారులు తీరి పండగ నమాజు చేస్తారు. కొత్త వస్త్రాలు పరిమళ ద్రవ్యాలతో వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా అవుతుంది. ధనిక భేద తారతమ్యం లేకుండా ఆ సహృదయాలతో సద్భావాలతో మొత్తం కూడా అందరూ కలిసి కూడా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా చూసినట్లయితే అందరూ ఒకరినొకరు కూడా ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ద్వేషాన్ని సమసి ప్రేమ పూరితల భావం ఇనుమడింపజేసే విధంగా అందరూ కూడా కలిసి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే సేమియాతో చేసినటువంటి ఈ కీర్ పాయసాన్ని కూడా తినిపించుకొని ముస్లింలే కాక ముస్లిమేతర సోదరులు కూడా అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి జీవితాన్ని ఆనందంతో నింపి పుణ్య కార్యాల వైపు దృష్టి మరలేల విధంగా రమదాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పండుగను పేద ధనిక తేడా లేకుండా కూడా మొత్తం కూడా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. పవిత్రమైన గ్రంథం ఖురాన్ను అవతరించిందని రమదాన్ సమయంలోనే రమదాన్ పండుగకు మరొక పేరు ఈద్ ఉల్ ఫిత్ర. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు, ఫిత్ర, జకాత్ అదేవిధంగా దాన ధర్మాలు చేస్తుంటారు. పండుగలు మన సంస్కృతిలో జీవన శ్రమంతిలో భాగమై మన జాతీయతకు సంస్కృతికి వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రతగా జరుపుకునే రమదాన్ పండుగ సైతం ఇదే కోవకు చెందింది. ఖురాన్ ప్రకారం చూసినట్లయితే రమదాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఒకటి ఉంది, అదే ఉపవాసం. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అని పిలుస్తారు, సౌమ్ అని అరబీ భాషలో పిలుస్తారు. ఈ ఉపవాసం అనేది విధిగా ఆచరించాలి అనేది కూడా ఈ దివ్య గ్రంథం ఖురాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అత్యంత పవిత్రతగా జరుపుకునే ఈ రమదాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్ క్యాలెండర్ 9వ నెల రమదాన్. దీని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం చూసినట్లయితే దివ్య ఖురాన్ గ్రంథం. ఈ మాసంలో అవతరించడమే క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికత, చింతన కలయికే రమదాన్ మాసంగా చెప్తుంటారు. ఈ జకాత్ రమదాన్ నెలలో మరొక విశేషం. అత్యధిక దాన ధర్మాలు చేస్తుంటారు. సంపాదన పరులైనా కానీ సంపన్నులైనా కానీ రమదాన్ నెలలో జకాత్ ఆచరించాలని ఖురాన్ బోధిస్తుంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అని పిలుస్తుంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కు కూడా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరంలో మిగిలిన తన సంపాదనలో నుంచి 30% చొప్పున ధన వస్తు కనకాలను ఏదైనా కావచ్చు నిరుపేదలకు దానంగా ఇస్తుంటారు. అదేవిధంగా కొంతమంది అంటే ఆహారం కూడా దాన ధర్మాలు చేస్తుంటారు. ఈ రమదాన్ మాసంలో ప్రత్యేకంగా ఈ యొక్క పేదవారికి కూడా ఈ యొక్క ఆహారాన్ని కూడా పంపిణీ చేస్తుంటారు. ఉపవాసాలు ఉండడం కావచ్చు, దాన ధర్మాలు చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా ఈ వాతావరణంలో అంటే ఆ రోజు పండుగ రోజు మొత్తం కూడా అందరితో కలిసి నమాజులో పాల్గొని అందరికీ కూడా ఈద్గాలో అక్కడ పాల్గొని మొత్తం కూడా నమాజులు చేసుకొని అందరికీ కూడా ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు కూడా చెప్తుంటారు. సో ఇది ఈ రోజుటి స్పెషల్ స్టోరీ. మరొక పండగతో కావచ్చు, మరొక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. అదేవిధంగా మరొకసారి ముస్లిం సోదరులకు సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు.